రవికుమారు పాడేరు అసెంబ్లీ పాడేరు మండలం 2014 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతంలోని 2014 ముందు అభివృద్ధి అనేది దూరంగా ఉన్న ఈ ఏజెన్సీ 2014 ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏజెన్సీ ప్రాంతంలోని మరి అనేకమైన మౌలికమైన సదుపాయాల్ని ఈ యొక్క గిరిజన ప్రాంతంలో చేయడం, ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతానికి మరి విజయనగరం టు రంపచోడవరానికి జాతీయ రహదారి వేయడం జరిగింది. అదేవిధంగా 17 ఏకలవ్య పాఠశాలలు విద్యపరంగా తీసుకున్న చర్యల్లో భాగంగా 17 మరి ఏకలవ్య పాఠశాల మంజూరు చేయడం జరిగింది ఈ 10 సంవత్సరాల్లోనే. అదే కాకుండా ఈ యొక్క పాడేరు ఏజెన్సీ గిరిజన ప్రాంతం ఏదైతే ఉందో ఈ దండకార్య